నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్టయితే నేడు కేసీఆర్ 70వ జన్మదినం. తెలంగాణే ధ్యాస, తెలంగాణకు శ్వాస. ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరిగేక పోరాడిన యోధుడు కేసీఆర్. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తారోకో. తెలంగాణ జీవాధార కాళేశ్వరం. శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా. వరద కాలువ మిడ్ మానేరుకు ప్రాణప్రదం. 63% పెరిగిన నీటి నిల్వ. చివరి మడికి చేరిన తడి. రేవంత్ తీరు మార్చుకో. కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? గద్దెనెక్కిన తర్వాత హామీలు వదిలేస్తావా? ఆటో డ్రైవర్ల ఆగ్రహం. రాష్ట్ర బంద్ విజయవంతం. పేటీఎంకు ఫస్ట్ టాక్ షాక్. ఇష్యూ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాక్అవుట్. 22,000కు పైగా నిఫ్టీ. 376 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. 25,000 తగ్గిన ఓలా స్కూటర్లు. తెలంగాణే ధ్యాస, తెలంగాణకు శ్వాస. ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అలుపెరగక పోరాడిన యోధుడు కేసీఆర్. దశాబ్దాల సంఖ్యలు తెంచి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రికుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరిచి మైలురాళ్లు దాటించిన ప్రజా సంక్షేమ పథగామి కేసీఆర్. దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణను తీర్చిదిద్దిన దార్శనికుడు కేసీఆర్. మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దివిటి కేసీఆర్. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్. పోరాటంలో నవ యువకుడు కేసీఆర్. నేడు 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ యావత్ తెలంగాణ సంబురాల్లో తలమునకలైంది. ఇది సప్తతి శతమానం భవతి అని జనం దీవెనార్తి. రేపటి ఆదివారం అనుబంధం బతుకమ్మ. కేసీఆర్ సప్తతి సందర్భంగా నేటి సంచికతో పాటు అందుకోండి. రేవంత్ తీరు మార్చుకో. కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తావా? ఆటో డ్రైవర్ల ఆగ్రహం. రాష్ట్ర బంద్ విజయవంతం. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశబొమ్మల దహనం. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తారోక. కాళేశ్వరం జలాలతో చెరువు నింపి ఎండుతున్న తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. అన్నపూర్ణ ప్రాజెక్ట్ ను కాళేశ్వరం నీళ్లతో నింపితే పెద్దలింగాపూర్ చెరువు వేసవిలోనూ మత్తడి దుంకేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీరందక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీటిని వదిలి పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం. శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా. వరద కాలువ మిడ్ మానేరుకు ప్రాణప్రదం. ఎస్ఆర్ఎస్సీ ఆయకట్టుకు శాశ్వత భరోసా కల్పించింది. వరద కాలువ రాతనే మార్చింది. ఎల్లంపల్లికి సార్థకత చేకూర్చింది. గొలుసు కట్టు చెరువులకు ఆయువు పట్టయింది. జల సంపదకు నిలువైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమైంది. ఒక మాటలో చెప్పాలంటే కాళేశ్వరం తెలంగాణ జీవధార అయినప్పటికీ కాంగ్రెస్ ఆది నుంచి ఆ ప్రాజెక్టుపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతుంది. అదే పనిగా కరెంట్ ఛార్జీలు, ఎత్తిపోతలు ఇలా ఏదో సాకు చూపుతూ విఫల ప్రాజెక్టుగా చూపేందుకు యత్నిస్తున్నది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్ట్ ప్రతిష్టను మస్కబార్చేందుకు పూనుకున్నది. 63% పెరిగిన నీటి నిల్వ. చివరి మడికి చేరిన తడి. గణనీయంగా పెరిగిన భూగర్భ జలం. మత సంపద ప్రతిష్టను మస్కబార్చేందుకే కాంగ్రెస్ సర్కారు యత్నం. విఫల ప్రాజెక్టుగా చూపేందుకు ఆది నుంచి విమర్శలు. పేటీఎం కు ఫాస్ట్ ట్రాక్ షాక్. ఇష్యూ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ అవుట్. తొలగించిన IHMCL కస్టమర్లకు RBI 15 రోజుల గడువు. 22,000 పైకి నిఫ్టీ. 376 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. 25,000 తగ్గిన ఓలా స్కూటర్లు.